Hi viewers, welcome to SS Bhushan's channel. I am Dr. SS Bhushan. After a long gap of 3 years, I would like to revive and resuscitate my channel called SS Bhushan, of course with your kind cooperation only. As a part of that, I would like to introduce this channel to you with the winter season vocabulary and later with summer season and later with rainy season vocabulary also. In these vocabulary items, you can find the usage and you can find the meaning. First the meaning will be given and later the usage will be given. And these vocabulary items have been collected from various newspapers like the New Indian Express, Deccan Chronicle, the Hindu, etc. Thank you. Right, now let us deal with this winter season vocabulary. So 100 words with meanings and usage in sentences have been given here, and SS Bhushan provides a curated list of 100 winter season vocabulary words commonly found in English newspapers and dailies with meanings and usage. This list covers agriculture, geography, climate, health, dermatology, environment, economy and daily life, enabling the students to recollect or reminisce this vocabulary whenever they read the newspaper hereafterwards. This will also be useful for competitive examinations. Now let us take the first part, that is climate and weather. Okay, cold wave, a prolonged wave of extremely cold weather. North India reeled under a severe cold wave during December and January, disrupting normal life. సాధారణ జనజీవనాన్ని స్తంభింపజేసేటట్లుగా ఉన్నంత ఎక్కువగా అనమాట తీవ్రమైనటువంటి ఈ చలిగాలులు ఉన్నాయని అక్కడ అర్థంలో, అది ముఖ్యంగా నార్త్ ఇండియా అనమాట ప్రభావితం చెందింది. ఫ్రాస్ట్, థిన్ ఐస్ క్రిస్టల్స్ ఫార్మ్డ్ ఆన్ సర్ఫేసెస్ ఎట్ నైట్. రాత్రిపూట అనమాట మన ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు చూడండి, ఫ్రిడ్జ్లోంచి వచ్చే ఐస్ ముక్కలు ఎలా ఉంటాయో ఆ విధంగా అనమాట రాత్రిపూట పడుతూ ఉంటాయని ఇక్కడ అర్థం. ఫ్రాస్ట్ డ్యామేజ్డ్ ఎర్లీ వెజిటబుల్ క్రాప్స్ ఇన్ ద ప్లెయిన్స్. అంటే మైదాన ప్రాంతాల్లో ఈ ఫ్రాస్ట్ వలన వెజిటబుల్ క్రాప్స్ అన్నీ కూడా అనమాట నాశనం అయిపోయాయి. చిల్ ఫ్యాక్టర్, ద పర్సీవ్ డ్రాప్ ఇన్ టెంపరేచర్ డ్యూ టు విండ్. ఇక్కడ డ్రాప్ అంటే చొక్కాని అర్థం కాదు, ద పర్సీవ్ డ్రాప్ ఇన్ టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రతలో బాగా తగ్గుదల అన్నటువంటిది ఉండటం వలన ఈ చిల్ ఫ్యాక్టర్ అంటే వణికించినటువంటి చలి అనేది సంభవించింది. ద చిల్ ఫ్యాక్టర్ మేడ్ మార్నింగ్స్ అన్బేరబుల్ టు ఓల్డ్ ఏజ్ పీపుల్. అంటే బాగా ముసలి వాళ్ళకి ఈ చిల్ ఫ్యాక్టర్ అన్నటువంటి తట్టుకోవడం కష్టం. డెన్స్ ఫాగ్, థిక్ మిస్ట్ రెడ్యూసింగ్ విజిబిలిటీ. డెన్స్ ఫాగ్ లెడ్ టు ద క్యాన్సిలేషన్ ఆఫ్ సెవరల్ ఫ్లైట్స్ ఇన్ కాశ్మీర్. ఈ పొగమంచు వలన కాశ్మీర్లో అనేకమైనటువంటి ఫ్లైట్స్ క్యాన్సిలేషన్ గురయ్యాయి. హైపోథెర్మియా, డేంజరస్లీ లో బాడీ టెంపరేచర్. హోమ్లెస్ పాపులేషన్స్ ఆర్ వల్నరబుల్ టు హైపోథెర్మియా డ్యూరింగ్ వింటర్. అంటే దీనులు లేదా అనాథులు అన్నటువంటి వాళ్ళు, ఇల్లు వాకిలు లేనటువంటి వాళ్ళు పాపం ఈ లో బాడీ టెంపరేచర్తో సాధారణంగా బాధపడుతూ ఉంటారు. కోల్డ్ స్పెల్, ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ కోల్డ్ వెదర్. ఏపీ ఎక్స్పీరియన్స్డ్ ఏ బ్రీఫ్ కోల్డ్ స్పెల్ లాస్ట్ వీక్ లైక్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లో ఎంతటి కోల్డ్ స్పెల్ ఉందో ఇక్కడ కూడా అనమాట ఒక స్పెల్ అంటే ఇక్కడ 4 days అవ్వచ్చు, 5 days అవ్వచ్చు, ఒక విడతగా లేదా ఒక దపాగా అనమాట ఒక 4-5 రోజుల నిడివితో చాలా తీవ్రమైనటువంటి గాలులు గత వారం రోజులుగా మనం విన్నాం. ఆ రకంగా we experienced. Dewfall, moisture condensed overnight. Heavy dewfall affects winter crops. Overcast, cloud covered sky. Overcast skies prevailed throughout the day during the cyclone. During ikkada word undali. Snowfall, fall of snow. Tourist footfall increased after fresh snowfall. Blizzard, severe snowstorm. The blizzard paralyzed transport system in Kedarnath or Badrinath. ద బ్లిజార్డ్ ప్యారలైజ్డ్ అంటే ఇక్కడ సివియర్ బ్లిజార్డ్ అంటే అసలు అర్థం ఏంటి? స్నో స్టామ్ అంటే మనం ఇసుకగాలు ఎలాగని అంటామో ఇక్కడ స్నో స్టామ్ అనమాట. దీనివలన పూర్తిగా కూడాను ఈ మంచు తుఫాను వలన కేదార్నాథ్లో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనే రవాణా వ్యవస్థ అన్నటువంటి పూర్తిగా కుంటుపడింది. ఐసీ కండిషన్స్, ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ సర్ఫేస్ కండిషన్స్. రోడ్స్ బికేమ్ స్లిప్పరీ డ్యూ టు ఐసీ కండిషన్స్ ఇన్ శ్రీనగర్. ఫ్రీజింగ్ పాయింట్, టెంపరేచర్ అట్ విచ్ లిక్విడ్స్ ఫ్రీజ్. నైట్ టెంపరేచర్స్ డిప్ బిలో ద ఫ్రీజింగ్ పాయింట్ డ్యూరింగ్ జనవరి. సో కొన్ని బాగా ఈజీగా ఉన్నాయి, నేనేమి ఇంకా అవి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనండి. నైట్ టెంపరేచర్స్ డిప్ బిలో ద ఫ్రీజింగ్ పాయింట్. డిప్ అంటే బాగా తగ్గుదలని అక్కడ అర్థం. విండ్ చిల్, కూలింగ్ ఎఫెక్ట్ ఆఫ్ విండ్. ఇన్ఫాంట్స్ సఫర్ డ్యూ టు విండ్ చిల్ ఇన్ డిసెంబర్. బాగా చిన్నపిల్లలు అంటే శైశవ దశలో ఉన్నటువంటి వాళ్ళు ఈ విండ్ చిల్ వలన డిసెంబర్లో చాలా ఇబ్బంది పడుతుంటారు. పోలార్ ఎయిర్ మాస్, ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ ఎయిర్ ఫ్రమ్ పోలార్ రీజియన్స్. పోలార్ ఎయిర్ మాసెస్ పుష్ టెంపరేచర్స్ డౌన్ ఇన్ కెనడా, అలాస్కా, డెన్మార్క్. సో ఇక్కడ కూడా పుష్ డౌన్ అంటే పుష్ టెంపరేచర్స్ డౌన్ అంటే ఇక్కడ అర్థం బాగా టెంపరేచర్స్ అనమాట ఈ పోలార్ ఎయిర్ మాసెస్ ఈ కెనడా, అలాస్కా, డెన్మార్క్ ఏరియాలో ఉంటాయి అని ఇక్కడ అర్థం. నెక్స్ట్ సీజనల్ డిప్ అంటే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుని తగ్గుదల. సీజనల్ డిప్, రెగ్యులర్ ఫాల్ డ్యూ టు ద సీజన్. ఏ సీజనల్ డిప్ ఇన్ టెంపరేచర్ వాజ్ రికార్డెడ్. అంటే ప్రతి పలానా కాలంలో ఈ రకమైనటువంటి తగ్గుదల ఉన్నది అని చెప్పేటప్పుడు ఆ సెంటెన్స్ అనమాట అలా వాడతారు సీజనల్ డిప్ అని. నెక్స్ట్ వింటర్ మిక్స్, స్నో, రెయిన్ అండ్ స్లీట్ టుగెదర్.
ఏ వింట్రీ మిక్స్ ఆల్వేస్ డిస్రప్ట్స్ ట్రాఫిక్ ఇన్ నార్థర్న్ వ్యాలీస్. సో వింట్రీ మిక్స్ డిస్రప్ట్స్, ఇందాక ముందే మనం అనుకున్నాం అనమాట, అది ఆటంకం కలిగించుట అని అర్థం, లేదా స్తంభింపజేయుట. కోల్డ్ ఫ్రంట్ బౌండరీ బ్రింగింగ్ కోల్డ్ ఎయిర్. ఏ కోల్డ్ ఫ్రంట్ స్వెప్ట్ అక్రాస్ నార్థర్న్ స్టేట్స్. వైట్ అవుట్ స్నో రిడ్యూసింగ్ విజిబిలిటీ. వైట్ అవుట్ కండిషన్స్ స్ట్రాండెడ్ మోటరిస్ట్. స్ట్రాండెడ్ స్తంభింపజేయుట. సో వైట్ అవుట్ కండిషన్ అండ్ స్నో రిడ్యూసింగ్ విజిబిలిటీ అంటే పూర్తిగా అటుపక్క ఏమొస్తుందో వాహనాలు కనబడినటువంటి పరిస్థితి, అందుకే మోటరిస్ట్ అంటారు వాహనదారులు. వైట్ అవుట్ కండిషన్స్ స్ట్రాండెడ్ మోటరిస్ట్ అంటే వాహనదారులకి వైట్ అవుట్ కండిషన్స్ వలన పూర్తిగా కూడాను స్తంభించిపోయే పరిస్థితులు వచ్చాయి. ఓకే, నెక్స్ట్ టెంపరేచర్ ఇన్వర్షన్ ట్రాప్డ్ కోల్డ్ ఎయిర్ అని అర్థం. టెంపరేచర్ ఇన్వర్షన్ వర్సెండ్ పొల్యూషన్ లెవెల్స్ ఇన్ ఢిల్లీ. సో ఈ పొల్యూషన్ గురించి ఎప్పుడు మనం వింటున్నాము. సో టెంపరేచర్ ఇన్వర్షన్ వర్సెండ్ పొల్యూషన్ లెవెల్స్ అంటే సాధారణంగా ఉండవలసిన తీరు కంటే బాగా రివర్స్లో టెంపరేచర్స్ ఉండేటప్పుడు అలాంటి సందర్భంలో అది పొల్యూషన్, ఆల్రెడీ ఉన్నటువంటి పొల్యూషన్ బాగా ఎక్కువగా ఉంటుందని నేను ఆ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది ఢిల్లీని ఉద్దేశించి. వింటర్ సాల్స్టిస్ షార్టెస్ట్ డే ఆఫ్ ద ఇయర్, దట్ ఈజ్ 22 డిసెంబర్. ఓకే, ఇది వింటర్ సాల్స్టిస్ అని అంటారు. మన 6th 7th జాగ్రఫీలో ఉంటాయి, ఒకసారి చూడండి. ద వింటర్ సాల్స్టిస్ మార్క్స్ పీక్ కోల్డ్. సో December 22 అన్నట్టు పీక్ కోల్డ్కి సంబంధించింది. మొత్తానికి వింటర్ సాల్స్టిస్ అంటే ఇక్కడ జీకే బిట్ పరంగా నేర్చుకున్నట్లయితే 22 డిసెంబర్. సో ఎందుకని మంచిదని ఆ పక్కన ఇది ఇచ్చాను. సమ్మర్ సాల్స్టిస్ ఈజ్ ద లాంగెస్ట్ డే ఆఫ్ ద ఇయర్, దట్ ఈస్ 21 జూన్. ఆటమ్నల్ ఈక్వినాక్స్ అంటే డే అండ్ నైట్ ఈక్వల్గా ఉంటాయి, దట్ ఈస్ 23 సెప్టెంబర్. ఫ్రాస్ట్ బైట్ టిష్యూ డ్యామేజ్ డ్యూ టు కోల్డ్. సివియర్ ఫ్రాస్ట్ బైట్ కేసెస్ వేర్ రిపోర్టెడ్ విత్ డెర్మటాలజిస్ట్ ఇన్ రీసెంట్ డేస్. సో ఈ ఫ్రాస్ట్ బైట్ వల్ల అనమాట డెర్మటాలజిస్ట్ దగ్గర ఎక్కువగా ఈ కేసెస్. డెర్మటాలజిస్ట్ అంటే స్కిన్ స్పెషలిస్ట్. స్నో లేడెన్ కవర్డ్ విత్ స్నో అంటే స్నో లేడెన్ అంటే మంచుతో కప్పిబడి ఉన్న అని అర్థం. స్నో లేడెన్ మౌంటైన్ పీక్స్ అట్రాక్టెడ్ టూరిస్ట్. సబ్ జీరో బిలో జీరో టెంపరేచర్. సబ్ జీరో అఫెక్టెడ్ డైలీ లైఫ్. కోల్డ్ స్ట్రెస్ physical stress due to cold. Cold stress affects livestock productivity. Hailstorm, storm with ice pellets. Hailstorms damaged mango crop in AP. Next, agriculture and rural life. Standing crop, crops ready for harvest. Standing crops suffered frost damage. అంటే కోతకి సిద్ధంగా ఉన్నటువంటి క్రాప్స్ అనమాట ఈ ఫ్రాస్ట్ డ్యామేజ్ వలన నాశనం అయ్యాయని లేదా నష్టపోయాయని అర్థం. రబీ క్రాప్ వింటర్ సోన్ క్రాప్స్ అంటే శీతాకాలంలో వేసినటువంటి పంటలు. ఫార్మర్స్ ప్రిపేర్డ్ ఫీల్డ్స్ ఫర్ రబీ క్రాప్స్ లైక్ గ్రీన్ గ్రామ్, బ్లాక్ గ్రామ్ ఎట్సెట్రా. వీట్ సోయింగ్ ప్లాంటింగ్ వీట్. డిలేడ్ వీట్ సోయింగ్ మే రెడ్యూస్ ఈల్డ్. ఈల్డ్ అంటే ఇక్కడ పంట అని అర్థం. ఓకే, లేదా చివరికి మనకు వచ్చే ఫలితం అని అర్థం. కోల్డ్ ఇంజురీ క్రాప్ డ్యామేజ్ డ్యూ టు లో టెంపరేచర్స్. కోల్డ్ ఇంజురీ అఫెక్టెడ్ హార్టికల్చరల్ క్రాప్స్ ఇన్ గోదావరి డిస్ట్రిక్ట్స్. Soil moisture, water content in soil. Adequate soil moisture aids winter crops to sustain. Frost damage, crop loss due to frost. Frost damage hit mustard fields. Crop cover, mustard fields అంటే ఈ ఆవాలకు సంబంధించినటువంటి పంట పొలాలని ఇక్కడ అర్థం. Crop cover, protective layering for crops. Crop covers were used to prevent frost falling on the crop. Next, irrigation scheduling. ప్లాండ్ వాటరింగ్. వింటర్ ఇరిగేషన్ షెడ్యూలింగ్ ఈజ్ క్రూషియల్ అంటే నీరు తక్కువగా ఉండేటప్పుడు ఆ వింటర్ సీజన్లో ఈ రకమైనటువంటి ప్లానింగ్ అనేటువంటి ఉండాలని ఇరిగేషన్ షెడ్యూలింగ్ అంటాం దీని అంతే. నెక్స్ట్, గ్రీన్ హౌస్ కల్టివేషన్ ప్రొటెక్టెడ్ ఫార్మింగ్. గ్రీన్ హౌస్ కల్టివేషన్ బూస్ట్ వింటర్ ఈల్డ్. చిల్లింగ్ రిక్వైర్మెంట్ కోల్డ్ నీడెడ్ ఫర్ క్రాప్ గ్రోత్. సో అంటే మనకి కోల్డ్ అన్నటువంటిది సాధారణంగా ఏ పంటకి అనుకూలం కాదు, కానీ ఇక్కడ ఇలాంటి పంటలకి యాపిల్ ఆర్చార్డ్స్ నీడ్ చిల్లింగ్ రిక్వైర్మెంట్స్. యాపిల్ అని, కాఫీ అని ఇలాంటి వాటికి మాత్రం ఈ చిల్లింగ్ రిక్వైర్మెంట్ అనేది అవసరం. లైవ్ స్టాక్ షెల్టరింగ్ ప్రొటెక్టింగ్ యానిమల్స్. లైవ్ స్టాక్ షెల్టరింగ్ రెడ్యూసెస్ మోర్టాలిటీ. లైవ్ స్టాక్ షెల్టరింగ్ అంటే ఈ పశు సంపదని మనం కాపాడుకోవాలంటే వాటికి అనమాట ఏదో రకంగా గూడు కల్పించినట్లయితే మోర్టాలిటీ అంటే మరణాల సంఖ్య అనేది తగ్గుతుంది. వింటర్ ఫోడర్ ఫీడ్ ఫర్ యానిమల్స్. ఫోడర్ అంటే అక్కడ దానా లేదా వాటికి వేసే ఈ గడ్డి, తౌడు వగేరా. షార్టేజ్ ఆఫ్ వింటర్ ఫోడర్ వరీడ్ ఫార్మర్స్ డ్యూరింగ్ ద సైక్లోన్స్. అగ్రేరియన్ డిస్ట్రెస్ ఫార్మింగ్ హార్డ్షిప్. కోల్డ్ వెదర్ ఇంటెన్సిఫైడ్ అగ్రేరియన్ డిస్ట్రెస్ అంటే వ్యవసాయ సంబంధితమైనటువంటి బాధలు అంతే. ఈల్డ్ లాస్ రిడక్షన్ ఇన్ అవుట్పుట్. అన్సీజనల్ కోల్డ్ అండ్ రెయిన్స్ కాజ్డ్ ఈల్డ్ లాస్. సీడ్ డార్మన్సీ ఇన్యాక్టివ్ సీడ్స్ అంటే మనం చూడండి ఏవో కేలీలు అని అంటామే అలానే మన సీడ్ డార్మెన్సీ అంటే ఇన్యాక్టివ్ సీడ్స్. కోల్డ్ ఇండ్యూసెస్ సీడ్ డార్మెన్సీ. ఇది కూడా నిజమే. అంటే మిగతా సీజన్స్ లాగిన వింటర్ సీజన్లో స్ప్రౌట్ అనేది అంత వేగంగా రాదని. క్రాప్ రెసిడ్యూ రిమైనింగ్ ప్లాంట్ మ్యాటర్
బర్నింగ్ క్రాప్ రెసిడ్యూ వర్సన్స్ వింటర్ పొల్యూషన్ ఇన్స్టెడ్ మస్ట్ బీ లెఫ్ట్ టు డికే ఆన్ ఇట్స్ ఓన్. ఇది మంచి విషయం. అంటే మనం ఏదైనా సరే చెరుకు లాంటి పంట అయిపోయిన తర్వాత మనం కాల్చేస్తాం, అలా కాల్చకూడదంట. అది దానంతటా అది కుల్లబెట్టినట్లయితే ఆ భూమికి కూడాను అది సారాన్ని పెంచుతుంది, భూసారాన్ని పెంచుతుంది. హార్టికల్చర్ క్రాప్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని హార్టికల్చర్ క్రాప్స్ అంటాం. వింటర్ ఫ్లవర్స్ హార్టికల్చర్ క్రాప్స్. క్రాప్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, కాంపెన్సేషన్ రిక్వెస్ట్ అని అర్థం, దేనికి సంబంధించి పంటలకి. ఫార్మర్స్ ఫైల్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ టు ద డ్యామేజ్డ్ క్రాప్స్. రూరల్ వల్నరబిలిటీ, ఎక్స్పోజర్ టు రిస్క్స్. రూరల్ వల్నరబిలిటీ రైజెస్ ఇన్ వింటర్. అగ్రోక్లైమేటిక్ జోన్, రీజన్ విత్ సిమిలర్ క్లైమేట్ అని అర్థం, అంటే ఒకే రకమైనటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొని ఉండుట. వింటర్ ప్యాటర్న్స్ వ్యారీ బై అగ్రోక్లైమేటిక్ జోన్. నెక్స్ట్ జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్ విషయానికి వచ్చినట్లయితే మౌంటైన్ పాసెస్, హై రూట్స్. ఓకే, మౌంటైన్ పాసెస్ వేర్ క్లోజ్డ్ డ్యూ టు స్నో, అంటే బాగా ఎత్తైనటువంటి పర్వతాల నడుమ వెళ్ళవలసినటువంటి మార్గాలన్నింటినీ కూడా క్లోజ్ చేస్తారని ఇక్కడ చెప్పడం. పాస్ అంటే ఇక్కడ అర్థం మౌంటైన్ పాస్ అంటే కొండల మధ్యలో ఉంచి కానీ లేదా కొండను తొలిచి వెళ్ళినటువంటి టనల్ ఎలానో అంటారు, టనల్. సో అలాంటి తోవలన్నింటినీ కూడాను పాస్ అని అంటాం. గ్లేషియల్ మెల్ట్, ఐస్ మెల్టింగ్. సో గ్లేజియర్ అంటాం, గ్లేషియల్ అన్నటువంటిది ఇక్కడ యాడ్జెక్టివ్ అంతే. వింటర్ స్లోస్ గ్లేషియల్ మెల్ట్. ఓకే, అంటే వింటర్ సీజన్లో గ్లేషియల్ మెల్ట్ అనేది తక్కువ ఉంటుంది, అంతే కదా. వింటర్లో ఎలానో తక్కువే ఉంటుంది, కరగదు కదా అంత వేగం. స్నో లైన్, లోయెస్ట్ స్నో బౌండరీ. ద స్నో లైన్ డిసెండెడ్ అన్యూజువల్లీ. రివర్ ఫ్రీజింగ్, రివర్స్ టర్నింగ్ ఐసీ. రివర్ ఫ్రీజింగ్ అఫెక్టెడ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ జన్సకర్ రివర్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. RIVER. ఓకే, రివర్ జన్సకర్ రివర్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ ట్రాన్స్పోర్ట్ అనేది అఫెక్ట్ అయింది. దేనివల్ల అంటే అక్కడ రివర్ ఉంది ఇలాంటిది, అది వింటర్లో అనమాట బాగా ఘనీభవిస్తుంది. వెట్ ల్యాండ్స్, వాటర్ రిచ్ ఈకోసిస్టమ్స్. మైగ్రేటరీ బర్డ్స్ థ్రాంగ్ వెట్ ల్యాండ్స్ ఇన్ వింటర్. మైగ్రేటరీ బర్డ్స్ ట్రావెలింగ్ సీజనల్లీ. శ్రీకాకుళం వెల్కమ్స్ ద పెలికాన్ మైగ్రేటరీ బర్డ్స్ దట్ కమ్ ఫ్రమ్ సైబేరియా. ఆ శ్రీకాకుళంలో తేలినీలాపురం అన్నటువంటి ప్రదేశంలో ఈ మైగ్రేటరీ బర్డ్స్ అన్నటువంటి వస్తూ ఉంటాయి. ఫ్రమ్ రష్యా, అదే ఫ్రమ్ సైబేరియా. అవలాంక్ ప్రోన్, రిస్క్ ఆఫ్ స్నో స్లైడ్. అవలాంక్ ప్రోన్ ఏరియాస్, ఇక్కడ ప్రోన్ అంటే అవకాశం ఉన్నా సంభవించదగిన అని అర్థం. అవలాంక్ ప్రోన్ ఏరియాస్ వేర్ సీల్డ్ ఇన్ ఆర్కిటిక్ రీజియన్. ఎకలాజికల్ బ్యాలెన్స్, ఎన్విరాన్మెంటల్ స్టెబిలిటీ. ఎక్స్ట్రీమ్ వింటర్స్ ఆర్ స్కాచింగ్ సమ్మర్స్ డిస్టర్బ్ ఎకలాజికల్ బ్యాలెన్స్. ఎయిర్ స్టాగ్నేషన్, ట్రాప్డ్ పొల్యూటెడ్ ఎయిర్. ఎయిర్ స్టాగ్నేషన్ వర్సెండ్ స్మాగ్ ఇన్ ఢిల్లీ. స్మోక్ అండ్ ఫాగ్. స్మోగ్ లెవెల్స్ స్పైక్ ఇన్ వింటర్. థర్మల్ ఇన్వర్షన్, heat trapped above cold air. Thermal inversion, trapped pollutants. Albedo effect, reflection of sunlight. Snow increases the albedo effect. Next, permafrost, permanently frozen soil. Permafrost regions are sensitive. ఇది ఎక్కడ ఉంటాయి? This region occurs as far north as 84 degrees north in northern Greenland and as far as south as 26 degrees north in the high elevations of the Himalaya. Just జీకే బిట్గా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఆ ఏరియాలో మాత్రమే ఈ పర్మాఫ్రాస్ట్ అనేటువంటి, అంటే పర్మనెంట్లీ ఫ్రోజన్ సాయిల్, ఇంకా సాయిలే పూర్తిగా ఘనీభవించిపోయి శాశ్వతంగా ఘనీభవించిపోయినటువంటి పరిస్థితులు ఇక్కడ ఉంటాయంట. నెక్స్ట్, టోపోగ్రాఫికల్ ఇన్ఫ్లుయెన్స్. Effect of landform. Topographical influence intensifies cold. Snowpack, accumulated snow. Snowpack ensures water availability. Cold desert, extremely dry cold region. Ladakh is a cold desert. Environmental stress, strain on ecosystems. Winter imposes environmental stress. Biodiversity hotspot, rich biological region. Winter affects biodiversity hotspots. Ice sheet, large ice mass. Ice sheets expand in winter in Greenland and Antarctic continent. Climate variability, changing patterns. Climate variability affects winters. Next, health and dermatology. Seasonal ailments, weather related illnesses అని అర్థం, అంటే ఆయా సీజన్స్ బట్టి వచ్చినటువంటి జబ్బులు ఎయిల్మెంట్స్ అంటే. సీజనల్ ఎయిల్మెంట్స్ రైస్ ఇన్ వింటర్. డ్రై స్కిన్, ల్యాక్ ఆఫ్ మాయిశ్చర్. డ్రై స్కిన్ కంప్లైంట్స్ సర్జ్ డ్యూరింగ్ వింటర్. సర్జ్ అంటే పెరుగుదల అని, అక్కడ వింటర్ అని రాయడం మర్చిపోయాను. డ్రై స్కిన్ కంప్లైంట్స్ సర్జ్ డ్యూరింగ్ వింటర్. డెర్మటైటిస్, స్కిన్ ఇన్ఫ్లమేషన్, అంటే బాగా చర్మం అనమాట పొడిబారిపోయి ఒక మంట వచ్చేటట్టుగా రావడాన్ని స్కిన్ ఇన్ఫ్లమేషన్ అని అంటారనమాట, ఎర్రగా మారిపోవడం. కోల్డ్ ట్రిగ్గర్స్ డెర్మటైటిస్. చాప్డ్ లిప్స్, క్రాక్డ్ లిప్స్. చాప్డ్ లిప్స్ ఆర్ కామన్, అంటే పగిలిపోయినటువంటి పెదాలు. చాప్డ్ లిప్స్ ఆర్ కామన్ ఇన్ వింటర్. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, లంగ్ ఇల్నెసెస్. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ స్పైక్ డ్యూరింగ్ వింటర్.
ఆస్మా ఎగ్జర్బేషన్ అంటే ఎగ్జాజర్బేషన్ అంటే వర్సనింగ్ ఆస్మా. కోల్డ్ ఎయిర్ కాజెస్ ఆస్మా ఎగ్జాజర్బేషన్. ఇమ్యూనిటీ డిప్, reduced immunity. Winter causes immunity dip, especially in octogenarian people. అంటే సుమారుగా 80 ఏళ్ళ ముసలి వాళ్ళు ఎవరైనా ఇంకా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండేటప్పుడు ఇంకా అంతే తప్పదు. ఇమ్యూనిటీ డిప్ అంటాం దీన్ని. అంటే రోగనిరోధక శక్తి బాగా తగ్గి ఉండట. జాయింట్ స్టిఫ్నెస్, రిడ్యూస్డ్ జాయింట్ మొబిలిటీ. ఎల్డర్లీ రిపోర్ట్ జాయింట్ స్టిఫ్నెస్. ఎల్డర్లీ పీపుల్ రిపోర్ట్ జాయింట్ స్టిఫ్నెస్. కోల్డ్ ఇండ్యూస్డ్ అలర్జీ, అలర్జీ డ్యూ టు కోల్డ్. కోల్డ్ ఇండ్యూస్డ్ అలర్జీ కేసెస్ రోజ్ డ్యూరింగ్ వింటర్. అదే రైజ్ పాస్ట్ టెన్స్ రోజ్. సైనస్ కంజెషన్, బ్లాక్డ్ nasal passages. Sinus congestion worsens in winter. Moisturization, skin hydration. Doctors advise regular moisturization. Circulatory strain, stress on blood flow. Cardiac patients must beware of circulatory strain. గుండె సంబంధిత వ్యాధులు లేదా వ్యాధిగ్రస్తులు ఈ స్ట్రెస్ ఆన్ బ్లడ్ ఫ్లో మీదను కాస్త దృష్టి పెట్టాలి. ఇన్ఫ్లుయెన్జా అవుట్బ్రేక్, ఫ్లూ స్ప్రెడ్ అంటే ఏదైనా సరే ఒక వ్యాధి లేదా ఒక విపత్కరమైనటువంటి పరిస్థితులు సంభవించినటువంటి ఒక అవుట్బర్స్ట్, దాన్ని ఇన్ఫ్లుయెన్జా అవుట్బ్రేక్ అని అంటాం. ఇన్ఫ్లుయెన్జా అవుట్బ్రేక్ ఈజ్ వెరీ కామన్ ఇన్ వింటర్. సీజనల్ డిప్రెషన్, మూడ్ డిజార్డర్. సీజనల్ డిప్రెషన్ ఇంక్రీజెస్ ఇన్ సైకిక్ పీపుల్. అంటే ఇది వాస్తవమేలేండి. అంటే మానసికంగా బాధపడినటువంటి వ్యక్తులు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళకి సీజనల్ డిప్రెషన్ ఇంకా ఎక్కువగా అగ్ని కాజ్యం పోసేటట్టుగా ఉంటుంది. విటమిన్ డి డెఫిషియన్సీ, ల్యాక్ ఆఫ్ సన్లైట్ విటమిన్. వింటర్ కాజెస్ విటమిన్ డి డెఫిషియన్సీ. కోల్డ్ ఇండ్యూస్డ్ ఎగ్జమా, వింటర్ ఎగ్జమా అంటారు. హాట్ వాటర్ బాత్ అండ్ ఆయిల్ మసాజ్ హెల్ప్ రెడ్యూస్ ఎగ్జమా. అంటే కాళ్ళు చేతులు బాగా పగిలిపోయేటట్టుగా ఉన్నటువంటి పరిస్థితిని ఎగ్జమా అని అంటారు. Dehydration, lack of fluids. Dehydration complaints will be lesser in winter than in summer. సమ్మర్ కంటే వింటర్లో డిహైడ్రేషన్ సమస్యలు లేదా కంప్లైంట్స్ అనేవి తక్కువ ఉంటాయి. నేజల్ డ్రైనెస్, డ్రై నేజల్ పాసేజెస్. నేజల్ డ్రైనెస్ లీడ్స్ టు బ్లీడింగ్. ఎగ్జమా ఆల్సో నోన్ యాజ్ అటోపిక్ డెర్మటైటిస్ అంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా, ఏ నాన్ కంటేజియస్ ఇన్ఫ్లమేటరీ స్కిన్ కండిషన్ దట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై సివియర్ ఇచ్చింగ్, రెడ్నెస్, ఊజింగ్ అండ్ స్కేలీ ర్యాషెస్. ఓకే. ప్రివెంటివ్ కేర్, హెల్త్ ప్రికాషన్స్. Preventive skin and lip care is essential in winter. Now coming to economy, society and daily life. Homeless outreach, aid to homeless. The governments launch homeless outreach in every budget. ప్రతి బడ్జెట్లో కూడాను గవర్నమెంట్ అనమాట గూడు లేనటువంటి వాళ్ళకి అనేక పథకాలు దగ్గరవుతుంది. వింటర్ సర్జ్, సీజనల్ ఇంక్రీజ్. ప్రైజెస్ ఆఫ్ వూలెన్ మెటీరియల్ షో వింటర్ సర్జ్ అంటే పెరుగుదల. సర్జ్ అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం. ఫ్యూయల్ కన్జంప్షన్, యూజ్ ఆఫ్ ఫ్యూయల్. Fuel consumption rises in winter in cold countries. Power load, electricity demand. Power load in winter falls drastically. Thermal wear, winter clothing. Thermal wear scales rise in November, December, of course January also. Seasonal tourism, winter travel. Goa, Kulu, Manali are seasonal tourist spots. Logistical disruptions, supply issues అని అర్థం. అంటే లాజిస్టికల్ డిస్రప్షన్స్ అంటే ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి ఆటంకాలు లేదా ఆ వ్యవస్థకు సంబంధించినటువంటి అవరోధాలు. ఫాగ్ కాజ్డ్ లాజిస్టికల్ డిస్రప్షన్స్ ఇన్ కాశ్మీర్. స్కూల్ క్లోజర్ డ్యూ టు కోల్డ్. మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ ఇన్ ఉత్తరాంచల్ అనౌన్స్ క్లోజర్స్ ఇన్ డిసెంబర్. పబ్లిక్ అడ్వైజరీ, ఆఫీషియల్ వార్నింగ్. IMD, Indian Meteorological Department, issued a public advisory regarding heavy snowfall. Shelter homes, temporary housing. Shelter homes are opened on some highways. Winter rationing, controlled supply. Winter rationing is very common in third world countries. Market volatility, price fluctuations అని అర్థం. అంటే ధరలు పైకి కిందకి ఎక్కువగా వెళ్ళటం. Stock markets will be volatile during election seasons. Market volatility affects investors with coronary diseases. అంటే షేర్ మార్కెట్ బాగా తరుగుదల అన్నటువంటివి ఈ గుండె సంబంధిత coronary diseases, గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళైతే చాలా ఇంకా నరకం చూస్తారు. Seasonal demand, time-based demand. There will be seasonal demand for woolen clothing in winter. Cold storage, refrigerated storage. Cold storage aids farmers to preserve their yield. Winter resilience, ability to withstand winter and winterను తట్టుకుని నిలబడ్డం. The Himalayan people's winter resilient physiology is admirable. వాళ్ళ శారీరక ధర్మం
అంటే అంతగా అనమాట ఇది తట్టుకోగలుగుతుందని ఇక్కడ చెప్పడం. నాట్ ఓన్లీ దట్, ద చంపా, లడకి, బాల్టీ అండ్ డార్క్ పీపుల్స్ హూ లివ్ టు ద నార్త్ ఆఫ్ ద గ్రేట్ హిమాలయ రేంజ్ ఇన్ ద కాశ్మీర్ హిమాలయస్ ఆర్ కాల్డ్ హిమాలయన్ పీపుల్. అసలు హిమాలయన్ పీపుల్ అంటే ఎవరు అంటే వీళ్ళు అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ఎస్ భూషణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ ద లింక్స్ ఆఫ్ ఎస్ఎస్ భూషణ్ టు ఆల్ ఆఫ్ యువర్ వాట్సాప్ కాంటాక్ట్స్. ఎస్ఎస్ భూషణ్ లింక్స్ అందరికీ పంచిపెడుతూ ఇంగ్లీష్ అందరికీ పంచిపెడదాం.